నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగార రాబోతా ఉన్నది. ఎన్నికల బాజా మోగనున్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి నా వెనుక ఉన్నటువంటి కరెక్టే మీరు చూస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి జీవోకి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ ఎంత చెప్పిందయ్యా అంటే 69% ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి, బీసీలకు 42%, ఇక ఎస్సీ ఎస్టీలకు కలిపి ఎంత 27%. ఇక్కడ 69% ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు చెప్తారంటే 29 తారీఖు రోజున బహుశా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సందర్భంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి ఉంటుంది, షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ప్రభుత్వం వదిలేసే ప్రయత్నం చేస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఎలా ఉండబోతా ఉంది పరిస్థితి గ్రౌండ్లో ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించినటువంటిది ఒకసారి మాట్లాడుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి విషయాలు అంటే 3 పార్టీలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పార్టీల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలు వీళ్ళు పరిపాలనలో ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన దగ్గరకు వచ్చింది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు కేంద్రంలో తప్ప తెలంగాణలో 0%, అంటే రాజకీయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో 0%. గతంలో కాంగ్రెస్ 2014 కంటే ముందున్నది. తర్వాత ఇప్పుడు 2023 తర్వాత అధికారంలోకి వచ్చింది. తర్వాత బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది. అయితే మొత్తానికి ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఇన్ని రోజులు ఆగినటువంటి పరిస్థితి. అయితే ఇక జూన్ 2024లో అసలు స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే బీసీలకు మేము మాట ఇచ్చినాము, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో మేము 42% ఏదైతే ఉందో 42% ఇవ్వాలి, కాబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది అని చెప్పారు. కానీ ఇక్కడ గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు 69% మనకిచ్చిర్రు, మిగతా 31% ఎక్కడ పోయిందో మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. మరి ఓసీలకే 31% అయితే మరి ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇదే అవుతుంది. అయితే ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, గ్రౌండ్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి దీక్షలను బట్టి, ధర్నాలను బట్టి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఇక్కడ జరిగేటువంటి సర్పంచ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ సపరేట్, మళ్ళా తర్వాత ఇవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వీళ్ళ మీద ఒక అభిప్రాయం ఏముంటుంది అంటే వీళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంది అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేసిర్రు. 6 గ్యారెంటీలల్లో మొట్టమొదటిది ఫ్రీ బస్సు, రెండవది ఇందిరమ్మ ఇల్లు, మూడవది రైతు భరోసా, నాలుగవది రుణమాఫీ, ఐదవది గృహలక్ష్మి, ఆరవది యువ వికాసం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. ఇది మొత్తానికి వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో అంటే 420 హామీలు ఇచ్చారు. 420 హామీలల్లో ఫ్రీ బస్సు ఒకటి అమలైంది. ఇందిరమ్మ ఇళ్ళ మీద ఆల్రెడీ పంచాయతీ స్టార్ట్ అయింది. దోసుకదినుడు ఆ సస్పెన్షన్ ఎత్తేస్తామని చెప్పేది ఇందిరమ్మ ఇల్లు ఒకటి. తర్వాత రైతు భరోసా విషయంలో వీళ్ళకు చాలా ఎదురు దెబ్బ తాకుతా ఉన్నది. చాలా మందికి రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో వీళ్ళకు రైతు బంధు పడలేదు. తర్వాత రుణమాఫీ విషయంలో చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. తర్వాత గృహలక్ష్మి విషయంలో 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు ఫ్రీగానే వస్తున్నది గ్రామీణ స్థాయిలో, కాబట్టి 200 యూనిట్. ఇక్కడ యువ వికాసం మేము ఇస్తున్నాం అది అని చెప్పారు. అయితే యువ వికాసం ఇస్తున్నామని చెప్పి ఇక్కడ 420 హామీలల్లో 6 గ్యారెంటీలు 100 రోజులలో చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మొత్తానికి తెలంగాణ సమాజం ఏం చూస్తూ ఉన్నది అంటే ఒక యూరియా కష్టాలు, అంగన్వాడీలు ప్లస్ నిరుద్యోగులు, జాబ్ నోటిఫికేషన్స్ కోసం నిరుద్యోగులు, ఆర్టీసీ వాళ్ళు, తెలంగాణ సమాజం మొత్తం ధర్నాలు, నిరసనకారుల రూపంలో
కాంగ్రెస్ పార్టీకి భయపెడతా ఉన్నది. అయితే ఇక్కడ రుణమాఫీ చక్కగాలే, రైతు బంధు చక్కగా పల్లె, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు చాలా మందికి రాలే అనేది ఒక ఫ్రీ బస్సు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయింది. ఇక యువ వికాసం ఫస్టే చెప్పిన నేను కాదు ఇది కాదు అని. ఎందుకంటే ఇందిరమ్మ అస్సాం సంబంధించి అంటే 5 పథకాలు, 5 పథకాలలో ఇవే. తర్వాత ముసలోళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏం చేశారు వీళ్ళు, 2016 ఉన్నటువంటి దాన్ని 4016 చేస్తామన్నారు. దానికి అది కాలే. అంటే 4016 ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి 6016 చేస్తున్నారు, అది కాలే. ఇవేమీ కాలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఎంత మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయో మీ కామెంట్ల రూపంలో చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఇక్కడ సంచలనమైనటువంటి విషయాలు వస్తాయి. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం చూసిరా దీన్ని, ఈ విషయాన్ని ఇది 6 గ్యారెంటీలు అనే ఒక కాంగ్రెస్ మర్రి చెట్టు లాంటి దానికి 6 గ్యారెంటీలు ఏదైతే ఊడలమర్రి ఉన్నదో ఆ ఊడలమర్రి కింద ఊగులాడుతున్నటువంటి ఈ 6 గ్యారెంటీలకు వీళ్ళు కాకపోయేసరికి తెలంగాణ సమాజం మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నది. గ్రామీణ స్థాయిలో సారే కావాలంటున్నారు, కేటీఆర్ రావాలంటున్నారు, హరీష్ అన్న మాకు భరోసా ఇవ్వాలి అని అంటున్నారు. వాళ్ళ పంచాయతీ వాళ్ళకి ఎంతున్నా కానీ తెలంగాణ సమాజం మరోవైపు బీఆర్ఎస్ పరిపాలన అంతో ఎంతో బాగున్నదని ఆయన మీకంటే బాగున్నది అని చెప్పేసి ఓ పంచాయతీ స్టార్ట్ చేశారు. ఇక్కడ కేసీఆర్ పాటలు మారిపోయినటువంటి దాఖలాలు చూసినాం. ట్యాంక్ బండ్ గణేష్ కాడ కావచ్చు, ఇప్పుడు దుర్గామాతల కాడ కావచ్చు, బతుకమ్మ కాడ కావచ్చు, పోలీస్ స్టేషన్ల ముందు కావచ్చు, ఆర్టీసీ బస్సులలో కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, యూరియా బస్తాల కాడ కావచ్చు, మొత్తం మీద బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ గతంలో ఏం చేసింది అనే దానికంటే ఇప్పుడు ఈయనొచ్చిన ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఎంతకు గుర్తుకొస్తుంది అనే దాని మీద పెద్ద ఒక కాన్సెప్ట్ అయిపోయింది, ఒక కంటెంట్ అయిపోయింది ఇది. దీని మీద మీరు బీఆర్ఎస్ అయితే మీ కామెంట్ల రూపంలో చెప్పురి. స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ ప్రజలు తెలంగాణ సమాజం ఎవరి వైపు చూస్తారు. అయితే ఇక్కడ బీజేపీ వచ్చేసరికి బీజేపీ 0% ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు. అట్లా వీళ్ళకి ఎంతమంది ఉన్నారా అంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. వీళ్ళేమైనా ఎక్కడైనా ఏదైనా దాఖలు కనిపించినా ఫ్రీ బస్సు మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇచ్చిన వాడు దీని మీద మాట్లాడు, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడు, రైతు భరోసా మీద మాట్లాడు, రుణమాఫీ మీద, గృహలక్ష్మి మీద, పెన్షన్ల మీద, యూరియా బస్తాల మీద, అంగన్వాడీ టీచర్ల మీద ఏడనైనా బీజేపీ వాళ్ళు మాట్లాడంగా మీరు చూసిరా. బీజేపీ కార్యకర్తల కోపాలు వస్తాయి కానీ నిజంగా బీజేపీ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలలో ఎంత మరుగున పడిపోతా ఉన్నారు. అసలు ఏంది మా పార్టీ బీజేపీకి ఉన్నటువంటి బీజేవైఎం ఎప్పుడు రోడ్ ఎక్కింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాంధీ భవన్ నుంచి వచ్చి బీజేపీ మీద ఆఫీస్ మీద దాడి చేస్తే అప్పుడు బీజేవైఎం రోడ్ ఎక్కింది. బీజేవైఎం ఇంకెప్పుడు బయటికి వచ్చింది? ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తున్నందుకు భయపడి బీజేవైఎం బయటకు వచ్చింది. ఆంధ్రజ్యోతిని కాపాడడానికి బీజేవైఎం వచ్చింది, కానీ నిరుద్యోగుల కష్టాలను మాట్లాడడానికి బీజేవైఎం నాయకులు ఎవరు బయటికి రారు. అంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ధర్నా చౌక్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇవన్నీ చేస్తున్నటువంటి తరుణంలో ఇక ఇవన్నిటిని కూడా బీజేపీ నాయకులు చాలా వరకు హైడ్రా విషయంలో కొంతమంది ఒక నానుడి మాట్లాడతారు, కొంతమందిగా మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఎంతసేపు ఉన్న భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను చూసి ఓట్లు వేయట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి ఏమైనా సర్పంచ్ సీట్లు వచ్చినా, బీఆర్ఎస్కి ఏమైనా సర్పంచ్ సీట్లు వచ్చినా, ఇక్కడ బీజేపీకి ఏమైనా వచ్చినా అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఓటేస్తారు తప్ప అవి ఒక క్యాల్కులేటెడ్ సీట్లు కాదు. బీజేపీలో ఉన్న కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏవైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సీట్లలో గెలిచినటువంటి వాళ్లకు పార్టీ ప్రభావం కనిపించినట్టు. ఎందుకంటే పార్టీ సింబల్తో అసలు బీజేపీ కూడా ఈ రేస్లో ఉంటుందా ఉండదా ఇలాంటివి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ హాట్ టాపిక్గా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది తెలంగాణలో ఇప్పుడు జరిగితే 5 సంవత్సరాల వరకు మరొక ఎన్నికలు ఉండవు స్థానిక సంస్థలే. దీని తర్వాత మున్సిపల్ తర్వాత జిహెచ్ఎంసీ. ఏమైనా తెలంగాణ సమాజానికి ఏమైనా చైతన్యం ఉన్నా వీళ్ళు ఇప్పుడే ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ అన్నీ కూడా తెలంగాణ ఇంతకుముందు మాట్లాడినట్టు ఎమ్మెల్యేలు, ఇప్పుడు స్థానిక సంస్థలు, తర్వాత జిహెచ్ఎంసీ, తర్వాత ఇవన్నీ కూడా మీ ఓట్ ఎవరికి వేస్తారు? ఈ ప్రభుత్వానికా, గత ప్రభుత్వానికా, అసలు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి బీజేపీకా? మీ కామెంట్ల రూపంలో చెప్పండి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.